హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించిపోయే డిష్ ఏంటంటే మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన గోధుమ రవ్వ ఉప్మా అండి. ఫ్రెండ్స్, నేను అందుకోసం ముందుగానే గోధుమ రవ్వని ఒక బౌల్లోకి వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఈ ఉప్మా చాలా ఉపయోగకరంగా పనిచేస్తుందండి. వాళ్ళు వీక్లీ 2 టైమ్స్ ఈ ఉప్మా తినడం వల్ల వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి కొంచెం కంట్రోల్లో ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే నేను కొంచెం క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న ఆనియన్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. 1 ఇంచు అల్లం ముక్కని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకుని తీసుకున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు గోధుమ రవ్వ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఈ గోధుమ రవ్వ ఉప్మా ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం గోధుమ రవ్వని ముందుగానే కొలుచుకొని పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు గోధుమ రవ్వని ఈ కడాయిలోకి వేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసేసుకొని మంట అనేది సిమ్లో పెట్టుకొని ఈ రవ్వని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రవ్వని ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ రవ్వ పచ్చివాసన లేకోకుండా మనకి ఉప్మా టేస్ట్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇలా ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, చూడండి, రవ్వ బాగా ఫ్రై అయిపోయింది అనమాట. మనం సిమ్లో పెట్టుకుంటే మాడకుండా చక్కగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు దీన్ని మరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఉప్మాకి ఆయిల్ అంతా వేసుకుంటే బాగోదండి. మనకి ఆయిల్ వేసుకుంటే మెత్తగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయిల్ తక్కువ వేసుకుంటేనే రవ్వ పొడి పొడిగా బాగుంటుందండి ఉప్మా అనేది. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, శనగపప్పు కొంచెం వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 1 అర స్పూన్ దాకా ఆవాలను వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆవాలు కొంచెం చిటపటలాడుతున్నాయండి. ఇప్పుడు మినపప్పుని 1 స్పూన్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు క్యారెట్ ముక్కలు అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, క్యారెట్ అనేది మీ ఆప్షన్ అండి. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఫ్రెండ్స్, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం వీటిని కూడా వేగనివ్వాలి. ఫ్రెండ్స్, మనకి గోధుమ రవ్వలోని 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో నేను చూపించిన రవ్వ, ఇంకోటి కొంచెం పెద్దగా ఉంటుందండి, పెద్ద పలుకుతోటి. అది కూడా గోధుమ రవ్వేనండి. మీరు అలాగన్నా చేసుకోవచ్చు, ఈ విధంగానే చేసుకోవచ్చు అండి. ఆ పెద్ద పలుకులు ఉన్న రవ్వకైతే మనం కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి. అది నేను క్వాంటిటీ చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, తాలింపు అంతా మనకి చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఏ గ్లాస్తో అయితే రవ్వను కొలుచుకున్నామో ఆ గ్లాస్ తోటి వాటిని కూడా కొలుచుకోవాలి. నేను 1 గ్లాసు రవ్వను వేసాను కాబట్టి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. చూడండి, 1.5 గ్లాసు వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, అదే లావు రవ్వ అయితే 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అదండి లెక్క. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. చూడండి, నేను 1 స్పూన్ దాకా వేస్తున్నాను. తక్కువగానే వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైనా ఉప్మా కప్ తినలేమండి. ఈ వాటర్ కొంచెం మనం బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూడండి, వాటర్ అంతా ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం కొంచెం ఇలా తీసుకొని ఉప్పు వేసాం కదండి, అది చూసి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. నేను చూసానండి, నాకు కొంచెం తక్కువైంది, నేను వేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు చూసుకొని వేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియంలో పెట్టుకొని మనం ముందుగానే
ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రవ్వని ఈ వాటర్లోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలుపుకొని మనం వేడికి గిన్నెకి అంటుకుపోతుందండి రవ్వ. ఇది కూడా వేసేసుకొని మూత వేసేసుకోవాలండి. మూత వేయకపోతే రవ్వ ఉడకదు ఫ్రెండ్స్. మన కింద వేడికి పైన మన మూత ఆవిరికి ఈ రవ్వ అనేది ఉడుకుతుందండి. అందుకని మూత వేసుకొని రవ్వని ఉప్మాని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 10 minutes అలా వదిలేయండి. బాగా ఉడికిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి 10 minutes తర్వాత ఈ విధంగా మనకి వాటర్ అంతా ఆ వాటర్ ఆవిరికి ఉప్మా ఇలా విధంగా ఉడుకుతుందండి. చూడండి ఇంకొంచెం వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకొక 10 minutes మనం మూత వేసుకొని ఇది కొంచెం ఉడికే వరకు మనం ఉడికించుకోవాలండి. మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. రవ్వ అండి మళ్ళీ అడుగు పడుతుంది, మాడిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఈ విధంగా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్. ఇది వేడివేడిగా కంటే కొంచెం చల్లారి తర్వాత తింటేనే బాగుంటుందండి ఫ్రెండ్స్. నేను చేసిన ఈ గోధుమ రవ్వ ఉప్మా కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.